అందరూ ఒక్కసారి రెండు చేతులు ఎత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. మన ప్రభువును పరిశుద్ధుడును సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమునకే మహిమ కలుగును గాక. ప్రభువునందు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే ఒక మంచి స్తోత్రం చెప్పండి దేవునికి. గట్టిగా చెప్పాలా మరొకసారి? హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో మనం ఉండటం మనకెంతైనా మేలు, మనకెంతైనా సంతోషం అనేది వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మన వాక్యం ధ్యానించుకుని మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథములు తెరచినట్లయితే, పరిశుద్ధ గ్రంథం తెరచినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఈరోజు వాక్య ధ్యానాంశంగా చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనందరితో మాట్లాడి మనలను బలపరుచును గాక. ఆమేన్, ఆమేన్. మనం అందరం శ్రద్ధగా కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని విందాం. ఇక్కడ వ్రాయబడుతున్న ఒక మాట మీరు జాగ్రత్తగా మీ మనసులో వ్రాసుకోవలసిన మాట, మీరు జాగ్రత్తగా మీ పరిశుద్ధ గ్రంథాలలో అండర్లైన్ చేసుకోవలసిన మాట ఏమిటనంటే, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు. ఎవరంట? ఏమండి చెప్పాలి మీరు అందరూ కూడా. ఎవరు? సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు ఎక్కడికి వెళ్ళారు? లోపలికి పోయిరి. ఎవరు వెళ్ళారంట చెప్పండి? లోపలికి ఎవరు వెళ్ళారు? సిద్ధపడి ఉన్నవారు. ఈ రోజున మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన మాట, ఈ రోజున క్రైస్తవులు సిద్ధపడాలి, సిద్ధపడిన వారిగా ఉండాలి. సిద్ధపడి ఉంటేనే మనం ఎక్కడికి వెళ్తాం? లోపలికి వెళ్తాం. ఏమిటి లోపలికి వెళ్ళే ప్రాంతం ఏమిటి అనంటే పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 రకాల కన్యకల గురించి ఇక్కడ రాస్తున్నాడు 25వ అధ్యాయంలో. పరలోక రాజ్యము దేని గురించి వ్రాయబడిందంటే, దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నదని ఒక ఉపమానం చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ 10 మంది కన్యకలలో 5గురంట బుద్ధి కలిగిన కన్యకలు, 5గురేమో బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకల దగ్గర, బుద్ధి లేని కన్యకల దగ్గర, ఇద్దరి దగ్గర ఏమున్నాయంటే దివిటీలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందరూ 2 చేతులెత్తి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి ఇద్దరి చేతుల్లో ఏమున్నాయి చెప్పండి? దివిటీలు ఉన్నాయి. వారి ఇద్దరి దగ్గర దివిటీలు ఉన్నాయి. ఆ దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. ఏమవుతున్నాయి? వాళ్ళ 10 మంది దగ్గర ఉన్న దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. కానీ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆలస్యం అవుతూ ఉండగా ఈ 10 మంది కూడా నిద్రపోయారట. ఈ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఈ 10 మంది కన్యకలు ఎవరంటే, ఇదిగోండి సంఘానికి సాదృశ్యం. పెండ్లి వధువైన సంఘానికి సాదృశ్యం. అర్థమవుతుందండి? ఈ 10 మంది కన్యకల దగ్గర ఏమని చెప్పండి? దివిటీలు ఉన్నాయి. ఆ దివిటీలు భగభగా వెలుగుతూ ఉన్నాయట. కానీ ఒకసారి వాళ్ళు ఏం చేశారంటే, పెండ్లి కుమారుడు రావడం ఆలస్యం అవుతుంది, యేసుక్రీస్తు వారి రాకడ ఆలస్యం అవుతోంది అని చెప్పి 10 మంది కూడా నిద్రపోయారట. ఏమయ్యారు? అందరూ కూడా చక్కగా ఏమైపోయారు చెప్పండి? నిద్రపోతా ఉన్నారంట. కునికి నిద్రపోతున్నారంట. ఎప్పుడైతే వీళ్ళు నిద్రపోతున్నారో అర్ధరాత్రి వేళ ఒక కొడబోర ధ్వని వినబడుతోంది. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేసాడు, పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు రండి, సార్వత్రిక సంగమా పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు రండి అని ఒక గొప్ప కేక వినబడిందట.
ఎప్పుడైతే ఈ కేక వినబడిందో అప్పుడు ఆ కన్యకలందరూ కూడా లేచి ఏం చేస్తారంటే వాటి దివిటీలని జాగ్రత్తగా సరి చేసుకుని జాగ్రత్తగా చక్కపరుచుకున్నారంట. చక్కపరుచుకున్నారు, కానీ ఏమైందంట? బుద్ధి లేని కన్యకల దగ్గర దివిటీలు ఏమైపోయినాయంట? ఏమండి, ఏమైపోయినాయి? బుద్ధి లేని కన్యకల దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ అవి ఆరిపోయాయట. అవి ఆరిపోయాయట. ఎవరి దగ్గర ఆరిపోయినాయి? బుద్ధి లేని కన్యకల దగ్గర. మరి ఈ 10 మంది ఒకే చోట ఉన్నారు, ఒకే సంఘంలో ఎదిగారు, ఒకే దేవుడి వాక్యాన్ని విన్నారు, ఒకే ప్రార్థన చేశారు, ఒకే మందిరంలో ఉన్నారు, ఒకే సంఘంలో ఉన్నారు, ఒకే దేవుని ఆరాధన చేశారు. కానీ 5 బుద్ధి లేని కన్యకల దగ్గర దివిటి ఆరిపోయింది. 5 బుద్ధి కలిగిన కన్యకల దగ్గర దివిటి వెలుగుతా ఉంది, వెలుగుతా ఉంది. ఈ దివిటి ఏంటో తెలుసా? దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణార్థమైన మారు మనసు. చెప్పండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన మహిమా వస్త్రాలు, దేవుడు మనకిచ్చిన రక్షణ. కానీ వీరి రక్షణ ఏమైపోయిందంటే పోయింది. ఏమైపోయింది? రక్షణ పోయింది. ఇప్పుడు ఎత్తుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ దివిటి వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి, నూనె కావాలి, దేవుని అభిషేకం కావాలి. అప్పుడు వీళ్ళు అంటున్నారంట, ఓ అల్లా, ఓ అల్లా, మీ దగ్గర నూనె ఉంటే కూతంత ఇవ్వచ్చుగా అంటున్నారట. ఎప్పుడు 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 యేసయ్య రాకడ వచ్చినప్పుడు, పెండ్లి కుమారుడు వచ్చేసినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి. ఏమని? వీళ్ళ దగ్గర ఏమైపోయింది? నూనె అయిపోయింది. వీళ్ళ దగ్గర భక్తి లేదు అనే వాస్తవం, వీళ్ళ దగ్గర అభిషేకం లేదనే వాస్తవం, వీళ్ళ దగ్గర రక్షణ లేదనే వాస్తవం యేసుక్రీస్తు వారి రాకడ వచ్చినప్పుడు అర్థమైంది వీళ్ళకి. అప్పుడు ఈ బుద్ధి కలిగిన కన్యకల దగ్గర అన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నా, రక్షణ కాపాడుకుంటున్నా, అభిషేకం కాపాడుకుంటున్నా, దేవునితో సహవాసం కాపాడుకుంటున్నా, దేవునితో సరి అయిన భక్తి జీవితం కాపాడుకుంటున్నా ఈ బుద్ధి ఉన్న కన్యకలు మీరు అడుగుతున్నారు, వాళ్ళ ఓ సంత నూనె రాదా అని అడుగుతున్నారంట. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా దగ్గర ఎక్కువ నూనె లేదమ్మా, మా దగ్గర మాకు సరిపడా నూనె మాత్రమే ఉంది అని వాళ్ళు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. నీ భక్తి జీవితం ఒక్కసారి ఈ రోజున ఆలోచన చేసుకోవాలి. నీ భర్త నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడు, నీ భార్య నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళలేదు, నీ బిడ్డలు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళలేరు. ఈ భూమి మీద ఎవరు ఒకరిని దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళలేరు. ఎవరి భక్తి వారిదే, ఎవరి ఆత్మను వారే కాపాడుకోవాలి. ఓ నా యజమానుడా, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళవా పరలోకం అంటే ఏమంటారు తెలుసా? నా భక్తి నా దగ్గర ఉంది, నీ భక్తి నువ్వు కాపాడుకోవాలి, నీ ఆత్మను నీవు రక్షించుకోవాలి, నీ జీవితాన్ని నీవు కాపాడుకోవాలి, దేవుని అభిషేకం నీవే దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవాలి అంటాడు. కానీ ఇక్కడ సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎంతమంది అండి? 5. కానీ ఉన్నారు ఎంతమంది అక్కడ? 10 మంది ఉన్నారు. కానీ 10 మంది దగ్గర భక్తి లేదు, 10 మంది దగ్గర దేవుని అభిషేకం లేదు, 10 మంది దగ్గర దేవుని రక్షణ లేదు. 5 మాత్రమే ఏమయ్యారంటే సిద్ధపడి దివిటీలు పట్టుకొని పరుగున పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోయారు. రివ్వుమని దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయారు. ఈ 5 వెనక పరిగెట్టారు. ఎక్కడికి? నూనె ఎక్కడ దొరుకుద్దా అని కిరాణా షాప్కి వెళ్ళారట. ఓ పాస్టర్ గారు కూతంత అభిషేకం ఇవ్వండి పాస్టర్ గారు అని పరిగెట్టారట. కూసంత వెంటనే బాప్తీసం ఇచ్చేయాలి, ఇప్పుడు అర్జెంటుగా ఏమివ్వాలి? అర్జెంటుగా బాప్తీసం ఇచ్చేయాలి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని వెళ్ళారంట. వెళ్ళారు, బాప్తీసం తీసుకున్నారు, అభిషేకం పొందారు. కానీ వచ్చేటప్పటికి యేసయ్య వెళ్ళిపోయాడు. అప్పుడు రాయబడుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పుడు ఎప్పుడంట? కొనిపోబడవలసిన వారు కొనిపోబడిపోయిన తర్వాత వీరు కొని తెచ్చుకుందామని, నూనె కొని తెచ్చుకుందామని వెళ్ళి ఏమండి కొనబోవుచుండగా, వీరు కొనుతూ ఉండగానే పెండ్లి కుమారుడు రావటం, సిద్ధపడిన వారు ఎత్తబడటం జరిగిపోయింది. అప్పుడు అక్కడ రాస్తున్నాడు, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. దేవునికి స్తోత్రం. నిర్లక్ష్యంగా ఉన్న సమాజమా, నిర్లక్ష్యంగా ఉన్న సంఘమా, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియని సంఘమా,
ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, సిద్ధపడి ఉన్నవారు మాత్రమే ఏమవుతారంట? లోపలికి వెళతారు. ఏ లోపలికి చెప్పండి అలా? ఏ లోపలికి? దేవుని పరలోక రాజ్యం అనే లోపలికి సిద్ధపడి ఉన్నవారు మాత్రమే దేవుని రాజ్యములో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటా ఏమైందంటే వీళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు కూడా వెళ్ళిపోదామని గబగబా సిద్ధమయ్యారు. అప్పటికే ఏం వేశాడంట దేవుడు? చెప్పండి ఏం వేశాడు? చదవండి ఆ మాట. అప్పుడు అంతటా తలుపు వేయబడెను. తలుపు వేసేసాడంట యేసయ్య. అప్పుడు వీళ్ళు వచ్చి అంటున్నారంటే ఏమంటున్నారంట? ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, ఏ కన్యకలు వీళ్ళు? బుద్ధి లేని కన్యకలు వచ్చి ఏమంటారంట? అయ్యా 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 మాకు తలుపు తీయ్యా, తలుపు తీయ్యా అని గట్టిగా కొడుతూ యేసయ్యని పిలుస్తున్నారంట. ఏమన్నాడు తెలుసా యేసయ్య? ఏమన్నాడు తెలుసా? చదవండి ఆ మాట. అంతటా అతడు మిమ్మల్ని ఎరుగను, నేను మిమ్మల్ని ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడంట యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆ రోజున సిద్ధపడకపోతే, నీవు సిద్ధపడి ఉండకపోతే, నువ్వు ఎంత రొమ్ము కొట్టుకున్నా అయ్యా 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 నేను నీ దేవుని మందిరంలో ఉన్నాను కదయ్యా, నీతో పాటే ఉన్నాను కదయ్యా, ప్రార్థన చేశాను కదయ్యా, ఎప్పుడో కుదిరినప్పుడు వచ్చాను కదయ్యా, అయ్యా 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 నన్ను కూడా నీ రాజ్యానికి తీసుకెళ్ళయ్యా అంటే నిన్ను వదిలేస్తాడు. జాగ్రత్త, నిన్ను వదిలేస్తాడు. జాగ్రత్త. భయం కలుగుతాందా సంగమా? అర్థమవుతుందా మీకు సంగమా? దేవుడు మాట్లాడుతున్నాడు, సిద్ధపడిన వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారంట? లోపలికి, దేవుని రాజ్యానికి వెళ్తారు. నువ్వు దేని కొరకు రక్షణ ఆపుకుంటున్నావో, నీ భర్త కొరకు ఆపుతున్నావా, నీ భార్య కొరకు ఆపుతున్నావా, నీ పిల్లల పెళ్లి కొరకు ఆపుతున్నావా, ఎవడో ఎప్పుడో తీసుకుంటాడని నీవు ఆగుతున్నావా? ఈ రోజు చచ్చిపోతే నీకు నరకమే దారి. అర్థమవుతుందా నీకు? ఈ రోజు నీవు చచ్చిపోతే నీకు నరకమే దారి. నీవు పాతాళానికి దిగిపోతావు. పాతాళం ఎంత దూరం వెళ్ళినా సరే, పాతాళం ఏమంటే అడుగు భాగం ఉండదట. ఏముండదు? అడుగు భాగం పాతాళానికి ఉండదు. వెళ్ళిపోతానే ఉంటావు, కేకలు వేస్తానే ఉంటావు, అయ్యో 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 అని కేకలు వేస్తావు. నిన్ను కాపాడే నాదులు ఒక్కడ కూడా ఉండదు అక్కడ. అర్థమవుతుందా ఈరోజు నీకు? నిర్లక్ష్యం చేస్తున్న విశ్వాసులారా, దేవుడి రాకడ ఎప్పుడో తెలియని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆలస్యము చేయకు, నిర్లక్ష్యము చేయకు. అదిగో బుద్ధి లేని కన్యకల వలె నీవు కూడా నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తే నా పరిస్థితి ఏంటో ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో. ఎవరి కొరకు దేవుని విడిచిపెడుతున్నావు? ఎవరి కొరకు నీ రక్షణ ఆపేసుకుంటున్నావు? ఎవరి కొరకు నీవు దేవుని వెంబడించకుండా ఆగిపోతున్నావు? ఏమండి, ఎవరు ఆగిపోతారో తెలుసా? సిద్ధపడని వాళ్ళు ఎవరో తెలుసా? బద్ధకస్తులంట. ఎవరండి? ఎవరో చెప్పాలి. ఎవరట? బద్ధకస్తులు సిద్ధపడరు. పొద్దున్నే పిల్లల్ని లేపుతారు తల్లిదండ్రులు, లేగరా, లేగరా, స్కూల్ టైం అవుతుంది, లేగరా. లేగుతారండవే అంటాడు. లెగడాడు ఎంత చెప్పినా, లెగరా, స్కూల్ టైం అవుతుందా, లెగుతాలే ఉండు. కాసేపు చూసి తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఫ్యాట్ను ఒక దెబ్బేస్తుంది. లేకపోతే లేచి తీసుకెళ్ళాడు మొహం మీద నీళ్లు కొడతా. లేకపోతే లెగడాడు. లేకపోతే ఏమవుతుంది? స్కూల్ టైం అయిపోతుంది. స్కూల్ టైం అయిపోతే ఆ వ్యాన్ వచ్చి వెళ్ళిపోతే మళ్ళా ఏం చేయాలా? ఎలా తీసుకెళ్లాలా? ఇంట్లో బండి లేదు, ఆటోలు దొరకవు, ఏమీ దొరకవు. ఇక ఆ రోజుకి ఆడికి స్కూలు. అసలు ఆడి ఆలోచన అదే. ఏ ఆలోచన? అసలు స్కూల్ ఎక్కకూడదామనే కదా నిద్రపోయేది. స్కూల్ ఎక్కకూడదామనే ఆలోచన ఉన్నవాడే కదా బద్ధకంగా పడుకునేది. అర్థమవుతుందా సంగమా? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతుంటే నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీలో సోమరితనం ఏలుబడి చేస్తాంది. నీకేం లేదు తెలుసా? దేవుడు రాజ్యం అంటారు కానీ ఎక్కడుందల్లా అని అంటున్నావు కదా నువ్వు. నీకు బద్ధకం ఉంది కనుక నీవు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడలేకపోతున్నావు. ఒక పంట పండించడానికి ఒక రైతు 6 నెలలు కష్టపడతాడే.
ఏమండి, ఒక తోట పండించడానికి పామాయిల తోట కాయలు రావాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. ఏమండి, ఈ రోజు మొక్కేసి రేపొద్దున గెల్లొస్తాయండి చెప్పాలి రైతులు. ఏమండి, చెప్పాలి రైతులు. ఈ రోజు నీవు పంట వేస్తే రేపటికి నీకు పంట వస్తుందా? అలా అన్నాడంటే వాడు వెర్రోడు అనాలి. అలా అంటున్నాడంటే వాడు బుద్ధిహీనుడు అనాలి. అలా అంటున్నాడంటే వాడికి పిచ్చి పట్టింది అనాలి. అర్థమవుతుందా మీకు? మరి నీ పంట కోసమే అంత కాలమని ఎదురు చూస్తావు. అర్ధరాత్రి సమయంలో కూడా పరిగెడతావు నీళ్లు పట్టడానికి. అర్ధరాత్రి సమయంలో కూడా కోతులు వస్తున్నాయి అంటే పరిగెట్టి వెళ్ళి కోతులను తోలుతావు. కానీ దేవుని రక్షణ దగ్గరకు వచ్చేటప్పటికి, సిద్ధపడే సమయం వచ్చేటప్పటికి, దేవుని కొరకు ఎదురు చూసే సమయానికి చూద్దాంలే అంటున్నావు కదా. నీవు బద్ధకస్తుడివేగా, నీవు బద్ధకస్తురాలువేగా, నువ్వు నిర్లక్ష్యముతో ఉన్నవాడివేగా. ఆలోచన చేయాలి ఈ రోజున జాగ్రత్తగా. చూద్దాంలే 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 అనుకున్నారు వీరు కూడా. ఎవరు? బుద్ధి లేని కన్యకలు. ఏమైపోయారు? పరిగెట్టారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. అయ్యా 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 తలుపు తీయ్యా, తలుపు తీయ్యా అని ఏడుస్తున్నారు వాళ్ళు. ఆ రోజున నీ రోదన ఒక్కరు కూడా వినరనే వాస్తవం నీకు అర్థమవుతుందా? పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయిన తర్వాత, తీర్పులోకి వెళ్ళిపోయిన తర్వాత నీ మాట ఒక్కరు కూడా పట్టించుకోరనే వాస్తవం నీకు అర్థమవుతుందా? నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి, నీకు ఇష్టం వచ్చినట్లుగా తిరిగి, నీకు కుదిరితే ప్రార్థన చేసి, కుదరకపోతే ప్రార్థన చేయకపోతే, కుదిరితే దేవుని సందుకు వచ్చి, కుదరకపోతే దేవుని సంది మానేస్తే నువ్వు బుద్ధి లేని వ్యక్తి అనే విషయం ఈ రోజు నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలా? అర్థం చేసుకోవాలా. ఏమండి, ఎవరు చెబుతున్న మాట ఇది? పాస్టర్ గారు చెబుతున్న మాట కాదు, పరిశుద్ధాత్ముడు స్పష్టంగా చెబుతున్న మాట. బుద్ధి లేని కన్యకలు తప్పకుండా విడవబడతారు. అన్యజనుల గురించి మనం పక్కన పెడదాం. నువ్వు యేసయ్యను వెంబడిస్తున్నావు అనుకుంటూ, యేసయ్యతో నడుస్తున్నావు అనుకుంటూ, యేసయ్య సమస్తము చేస్తాడనుకుంటూ, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండాలి అనుకుంటూ నువ్వు ఇంకా 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 నువ్వు ఎక్కడున్నావో అర్థమవుతుందా ఈ రోజున నీకు? దేవుడు అంటున్నాడు ఈ రోజున, ప్రియమైన సంఘమా, నీవు సిద్ధపడవలసిన సమయం ఇది. సిద్ధపడి ఉన్నవారు మాత్రమే పెండ్లి కుమారునితో ఎక్కడుంటారు? లోపల ఉంటారు. నీవు సిద్ధపడకపోతే నీవు తప్పకుండా విడవబడతావు అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు.